52 మంది మావోయిస్టులు సరెండర్. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు. ఇందులో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు, 49 మందికి పైగా 49 మంది పైన 1.41 కోట్ల రివార్డు, అంటే 1,41,00,000 రివార్డు ఉందట. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబి మషూర్ ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారట. దీనిలో ఆల్రెడీ మావోయిస్టు పార్టీ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో, పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో, ఆ టార్గెట్కి రీచ్ అయ్యేలోగానే మార్చి 31, ఇలా 16వ తారీఖు ఇంకొక 2 నెలల 15 రోజులు ఉన్నదనుకుంటా. ఈ 2 నెలల 15 రోజులలో పూర్తిగా మావోయిస్టులని మట్టు పెట్టడమా, లేకపోతే ఉంటే లొంగుబాటుకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం అంతా కూడా చర్యలు చేపడుతుంది. ఒక పక్కన భద్రతా దళాల గాలింపు కావచ్చు, మరో పక్కన ఎన్కౌంటర్లు కావచ్చు, ఇంకొక పక్కన మావోయిస్టులు కనుక లొంగిపోయినట్టు అయితే ఉంటే వాళ్ళకి పునరావాస కేంద్రాలను కల్పిస్తాం, వాళ్ళకి రివార్డులు ఇస్తాం, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి కొంతమంది ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలతోటి బతకడమే మేలు అన్నటువంటి విధంగా చాలామంది లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. 25-30 సంవత్సరాలుగా అదే మావోయిస్టు పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాం. ఏదైతే మేము అడవిలోకి వెళ్ళినామో, ఏదైతే నినాదం కోసం, ఏదైతే వాదం కోసం అయితే ఏదైతే వెళ్ళినామో దానికి కట్టుబడి ఉన్నాం. లాస్ట్ చివరికి వరకు మేము దాంట్లోనే చచ్చిపోతాం, కానీ లొంగిపోమన్నటువంటి విధంగా కొంతమంది ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవడమే ప్రధానమైనటువంటి మేలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడవిలో ఉండేటువంటి అవకాశమే లేదు. ప్రతి చోట క్యాంపులు పెడతా ఉన్నారు, జల్లెడ పడతా ఉన్నారు. కేంద్ర బలగాలు, ఆక్టోపస్ మిగతా సంబంధించినటువంటి ఆ బలగాలన్నీ కూడా అలా గాలింపు చర్యలు పెడతా ఉన్నాయి. ఇక మావోయిస్టులే ఉండకూడదు అని చెప్పేసి మరి కేంద్రం తలుచుకున్న తర్వాత ఇప్పుడు మావోయిస్టులు కేంద్ర బలగాలతోటి పోరాడేటువంటి శక్తి ఉన్నదా? లేదు. కాబట్టి చాలామంది కీలకమైనటువంటి ఆషన్న లాంటి వాళ్ళు లొంగిపోయిళ్ళు. చాలామంది దీంట్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో ఏళ్ళకేళ్ళుగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా లొంగిపోయిళ్ళు, కొంతమంది చనిపోయిళ్ళు. నంబహాల కేశవరావు చచ్చిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ కాకావికలం అయిపోయింది. ఇప్పుడు ఒకరిద్దరు నేతలు, కీలకమైనటువంటి నేతలు, తిప్పిరి తిరుపతి ఒకరు, ఇంకొకరు ఎవరో ఉన్నట్టుంది. మొన్ననే కక్కనాల రాజిరెడ్డితో పాటు ఎవరైతే మొన్న ఏది హిడ్మాకు సంబంధించినటువంటి వాళ్ళ ఆ ఊరుకు సంబంధించిన మొన్న బర్సిదేవ, ఆయన కూడా లొంగిపోయాడు. హిడ్మా చచ్చిపోయాడు, నంబహాల కేశవరావు చచ్చిపోయాడు. చాలామంది చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ కాకావికలం అయిపోయింది. చాలామంది అయితే లొంగిపోయాను. మొన్న కూడా మనం చూడడం జరిగింది. దరిదాపుగా 100 మందికి పైన అనుకుంటా. ఇక్కడ తెలంగాణ డీజీపీ ముంగట మొన్న లొంగిపోయాడు తెలంగాణలో. బర్సిదేవ కూడా అక్కడే లొంగిపోయాడు. సో ఇక ప్రాణాలతో ఉండాలంటే కేవలం ఇక లొంగుబాటు మాత్రమే. ఇక ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి కొట్టాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పోరాటం చేయాలనుకున్నట్టయితే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా యుద్ధం చేయండి. నేరుగా యుద్ధం మీన్స్ నేరుగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఒక యుద్ధాన్ని ఎంచుకోండి. ఇగో వాళ్ళకు ఉన్నటువంటి 1,40,41,00,000 రివార్డు కూడా వాళ్ళకు అందించిందట, వాళ్ళ పైన ఉన్నదట. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కాకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట గురువారం సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉండగా వీరిలో 49 మంది మావోయిస్టులపై 1,41,00,000 రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబి మషూర్ ఏరియా కమిటీ, అంటే మహారాష్ట్రకు చెందిన మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునివ్వడం జరిగింది. ఇంకెవరైతే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలి. మీరు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏమి ఉంది? ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఉంటారా, లేకపోయినట్టయితే ఉంటే ఒకవేళ కనుక అట్లనే ఉన్నట్టయితే ఇక ప్రాణాలు కోల్పోవడం మాత్రమే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ముందున్నటువంటి అది. కాబట్టి చాలామందిని లొంగిపోమ్మని చెప్పేసి కోరుతా ఉన్నారు, పోలీసులు కోరుతా ఉన్నారు, కేంద్రం కూడా అదే కోరుతా ఉన్నది. చాలామంది దాంట్లో భాగంగానే మహిళలు, పురుషులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, అంటే ఏదైతే మావోయిస్టులకి
అనువైనటువంటి ప్రాంతాలుగా పేరున్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతూ ఉంటే చాలామంది చనిపోయారు. ఇక వాళ్ళకి తలదాచుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. దండకారణ్య అడవులలో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసింది పోలీసులు. కాబట్టి ఇక ఉన్నటువంటి ముందున్నటువంటి అది వాళ్ళకి ఒక లొంగిపోవడం మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి వాళ్ళని లొంగిపోండి అని చెప్పేసి ఒక పక్కన పోలీసులు సైతం కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు, సూచిస్తూ ఉన్నారు కూడా. ఇక వాళ్ళు ఏది కూడా చేసేది ఏం లేదు కాబట్టి ఇక తప్పదు ఇక. సో ఇది ఒక రకమైనటువంటి ఒక పక్కన ఇది లొంగుబాట్లు అవుతూ ఉంటే, ఈ లొంగుబాట్లు పైన మాట్లాడుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మరి మాట్లాడనీయకుండా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మనకు తెలుసు గాదా ఇన్నయ్య అని అరెస్ట్ కూడా మనకు చూడడం జరిగింది మొన్న. సో ఇలా గాదా ఇన్నయ్య గురించి మాట్లాడాలంటే గాదా ఇన్నయ్య గారి యొక్క తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. దాదాపుగా 80 సంవత్సరాలు ఉంటాయి, 89 సంవత్సరాలు ఉంటాయి. సో ఈయన గాదా ఇన్నయ్య, ఆయన కూడా మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మావోయిస్టు పార్టీలోకి రావాలని చెప్పేసి కొంత ఆయన యొక్క ప్రసంగం ఉంది అంటూ ఆయనను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు ఆయనే. మరి వాళ్ళ తల్లిగారు చనిపోయిండు మొన్ననే ఈ తల్లిగారి యొక్క వాళ్ళ తల్లిగారి ఇంట్లో కూడా మొన్న ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిండ్రు. ₹1,00,000 ఏమో దొరికినాయి, ఇంకేమో డాక్యుమెంట్స్ దొరికినాయి అని చెప్పేసి నిన్న కూడా మనం ఆ వార్త కూడా చూడడం జరిగింది. ఇలా మొన్న 2 రోజుల క్రితం ఏమో ఆ ఇంట్లో తనిఖీలు చేసి మరి కొడుకు మీద బెంగతోటి, ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో ఈయన తినిపిస్తే కానీ తినలేనటువంటి స్థితిలోకి ఉంటుంది, వెళ్ళిపోయింది ఆమె. కొడుకంటే చాలా ప్రేమ, ఆయన కూడా చాలా అది పాపం మరి చనిపోయిన మరి అంత్యక్రియలకి మరి రాబోతా ఉన్నాడా మరి, లేకపోతే ఏంది షరతులతో మరి పంపిస్తారా లేదని కూడా చూడాలి.